హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో హెల్దీగా దోశను చూద్దాము అండి. మీరు ఉదయాన్నే మంచి పోషకాలతో నిండిన బ్రేక్ఫాస్ట్ని తినాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ మల్టీగ్రెయిన్ దోశని వేసుకోండి. మనకి టేస్ట్కి టేస్ట్, అలానే హెల్త్కి హెల్త్. మామూలుగా దోశలు మనం ఇంట్లో 3-4 తింటాం కదా. ఈ దోశలు కనుక 2 తింటే చాలు అండి. మనకి కావలసిన పోషకాలన్నీ అందుతాయి, అలానే మన టమ్మీ కూడా ఫుల్గా అనిపిస్తుంది. మరి ఇక లేట్ చేయకుండా మనం ఈ మల్టీగ్రెయిన్ దోశల్ని ఎలా వేసుకోవాలో చూద్దామా? మీరు కొలతకి గ్లాస్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకోండి. ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నారో దాంతోనే అన్నీ కొలత తీసుకోండి. నేను ఇప్పుడు ఈ గ్లాస్ నిండా బ్రౌన్ రైస్ని తీసుకుంటున్నాను. మీరు ఈ బ్రౌన్ రైస్ బదులు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదైనా వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పావు వంతు పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. అలానే పావు వంతు పెసరపప్పుని, పావు వంతు కందిపప్పుని, పావు వంతు మినప్పప్పుని, అలానే అదే గ్లాస్ తోటి పావు వంతు పెసలని, పావు వంతు సజ్జల్ని, అలాగే పావు వంతు జొన్నల్ని తీసుకోవాలి. నేను పచ్చజొన్నలు వాడుతున్నానండి. మీరు ఈ పచ్చజొన్నల బదులు తెల్ల జొన్నలైనా యూస్ చేసుకోవచ్చు. అదే గ్లాస్ తోటి పావు వంతు సగ్గుబియ్యంని కూడా వేసుకోండి. మీ దగ్గర రాగులు కనుక ఉంటే సేమ్ అదే గ్లాస్ తోటి పావు వంతు రాగుల్ని కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబిలిటీ లేవు, అందుకే నేను వేయట్లేదు. అదే 4 మెంతుల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ జొన్నల్ని వాడుతున్నాం కదండి. మనం ఈ జొన్నల బదులు ఒక్కొక్కసారి కొర్రల్ని, అలానే ఉలవల్ని కానీ సామల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటినన్నిటినీ ఒకసారి బాగా శుభ్రంగా కడుక్కోండి. 1-2 సార్లు కడుక్కున్నాక దీనిలో కొన్ని నీళ్లను పోసుకొని ఇప్పుడు వీటినన్నిటినీ ఒక 6-7 గంటలు బాగా నాననివ్వండి. 7 అవర్స్ తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇప్పుడు వీటినన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇదిగోండి, వీటినన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి నేను పచ్చిమిరపకాయ, అల్లం వేసుకుంటున్నానండి. ఈ 2 మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఎందుకంటే కొంచెం పెసలు పప్పులు అన్నీ వాడుతున్నాం కదా, అందుకని వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వీటిలో కొంచెం నీళ్ళను కూడా పోసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని దీన్ని ఒక 7 గంటలు అలా వదిలేయండి. మనకి పిండి చక్కగా పొంగుతుంది మార్నింగ్కి. ఇదిగోండి, చూసారా, మనకి పిండి అనేది ఈ విధంగా చక్కగా పొంగి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి కట్ చేసిన కొత్తిమీరను వేసుకుంటున్నాను అండి. అలానే జీలకర్రను కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఈ కొత్తిమీర జీలకర్రను వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి అన్నిటినీ బాగా కలిపేసుకుంటే మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పెనం మీద కొంచెం దోశ పిండిని వేసుకోండి. పిండిని వేసుకున్నాక ఇలా దోశల్లాగా వేసుకోండి. నేనైతే కొంచెం మందంగా వేసుకుంటున్నానండి. వీటిని మామూలుగా పల్చగా కావాలంటే మనం పల్చగా దోశల్లాగా కూడా వేసుకోవచ్చు, మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి కొంచెం నూనెని వేసుకోండి. మీరు కావాలంటే నెయ్యితో కూడా వేసుకొని దోశని రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒకసారి ఒకవైపు కాలినాక ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా దోశల్ని చక్కగా కాలనివ్వండి. ఇదిగోండి, చూడండి, టర్న్ చేస్తున్నాను. ఇంకోవైపు కూడా మనకి దోశ చక్కగా కాలిపోయింది కదా, అంటే మనకి దోశ రెడీ అయిపోయింది. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకోవచ్చు.
ఇదిగోండి చూసారా, మనకి దోశ అనేది కలర్ కూడా ఎంత చక్కగా ఉందో చూస్తుంటే. ఈ విధంగా దోశలన్నిటినీ వేసుకోండి. ఈ దోశల్ని ఏదన్నా రోటి పచ్చడి కానీ నిలవ పచ్చడితో కానీ తినండి, చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా మల్టీగ్రెయిన్ దోశని ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.